बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने वज़ीर आला रेवंत रेड्डी के नए नए दावों पर शदीद रद्दअमल जाहिर करते हुए कहा कि रियासत की माली हालत को बदनाम करने और इंतखाबी वादे पूरा न करने की नाकामी से बचने की कोशिश है। उन्होंने कहा कि रेवंत रेड्डी ने बतौर वज़ीर आला अपनी जिम्मेदारियां तर्क कर दी है। उन्होंने कांग्रेस हुकूमत को अमली और अखलाकी तौर पर दिवालियापन करार दिया और कहा कि ऐसी हुकूमत सिर्फ बहाने बना रही है। तेलंगाना भवन में मीडिया से बात करते हुए केटीआर ने नाअहली पर रामाराव ने कहा कि रेवंत रेड्डी को अपनी नाअहली पर इस्तीफा दे देना चाहिए। उन्होंने कहा कि रेवंत रेड्डी वही शख्स है जो नोट बराए वोट मामले में रंगे हाथों पकड़े गए थे। ऐसे अफराद से इज्जत की तौक़ी नहीं की जा सकती। शायद बैंक भी इनके माजी की वजह से कर्ज देने से कतरा रहा है। रामाराव ने सरकारी मुलाजमीन के खिलाफ वज़ीर आला के बयानात को भी तनकीद का निशाना बनाया और कहा कि ये वही मुलाजिम है जिन्होंने तरीके तेलंगाना के दौरान अपनी मुलाजिमतों को खतरे में डालकर हिस्सा लिया था और आज इन्हीं को मुजरिम करार दिया जा रहा है। उन्होंने याद दिलाया कि कांग्रेस ने वादा किया था कि वो TGRTC को हुकूमत में जम करेगी, ज़ेर इल्तिवा DEA अदा करेगी, बिलों की अदायगी, CPS का खात्मा, नया PRC और 1 तारीख को तनख्वाहों की बरवक्त अदायगी को यकीनी बनाएगी। रामाराव ने मजीद कहा कि हुकूमत ने 250 करोड़ रुपये आलमी मुकाबला हुस्न पर खर्च करने का मंसूबा बनाया है, लेकिन पेंशन और मुलाजमीन की रिटायरमेंट मराद के लिए रकम नहीं है। ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి। మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు। నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు। ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు। మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు। ఖచ్చితంగా అది ఈ రోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకొని చెప్తున్నా। తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ। అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇస్తుంది, కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి। నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇదొక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట। అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుకు తినేంత పిచ్చోడెవడు లేడు। నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు, రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు। ఇది వాస్తవం। ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నిన్న 200 రూపాయలు చేస్తారట పెట్రోల్। విన్నారో లేదో మరి మీరు? 200 చేస్తారట ఇప్పుడు। అందుకే నేను అంటున్నా, ధరలు పెంచుడు కాదు, బుర్ర పెంచుకో, సంపద పెంచి ఆలోచన చెయ్యి। మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము। కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది, తప్పకుండా యాది పెట్టుకో। ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు। పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ। నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే। అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో। మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది, ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో 3 ఇంతలు పెరిగింది, పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట, ఇంకొద్దిగా అయితే యువతలకు వస్తుందేమో। 2000 ఎకరాలు కొన్నాడు 4th సిటీ దగ్గర, మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే 4th సిటీ దాకా 2000 ఎకరాలు వీళ్ళ బినామీలు, వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి। 10 లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి 1137 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది। నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది, నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది, నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది, తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది, నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి, నీ ఇల్లు 3 ఇంతలు పెరుగుతుంది, కానీ రాష్ట్రం మాత్రం సంకనాకిపోతుంది, దివాలా అయిపోతుంది। ఎట్లయితుంది మరి ఇది? 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితందుకు ఇరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయితందుకు కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు హెలికాప్టర్ను। చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు। ఇంకా భువనగిరి పోతాను, ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను, వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారట। షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతారు వాస్తవంగా అయితే। హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండే ఒక్కొక్క మంత్రి। ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి, నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా? అరే రే ప్రైవేట్ ఫ్లైట్లు, జల్సాలు, 7 విదేశీ యాత్రలు, మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి, శ్వేతపత్రం విడుదల చేయి।